ఆస్పత్రుల్లో వైద్యం కోసం వెళుతున్న రోగులను మెడికల్ మాఫియా దోచుకుంటుందా అంటే అవుననే చెప్పాలి. ఒకే రకం పరీక్షల కోసం ఒక్కో ఆసుపత్రిలో ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేయడం తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిద్రమత్తు వదిలి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. విశాఖలో పలు ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను అన్యాయంగా పీడిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతుంది. విశాఖలోని కేజీహెచ్, విమ్స్ ఆసుపత్రుల్లో వైద్యం మీద నమ్మకం లేని పలువురు రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు లేని వారు సైతం కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఆపరేషన్ల నిమిత్తం చేరుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గుర్తింపు లేకుండా కొన్ని ఆసుపత్రులు ల్యాబ్స్ నిర్వహించడం, రోగుల ప్రాణాల మీదకు వచ్చిన తరువాత అధికారులు దాడులు చేయడం తెలిసిందే. వాస్తవానికి ఆసుపత్రులలో నిర్వహించే పరీక్షలకు ఎంత రుసుం చెల్లించాలి అన్నది బోర్డు రూపంలో ప్రదర్శించాలి అన్న నిబంధన ఉంది. కానీ చాలా ఆసుపత్రుల్లో ఈ బోర్డులు కాగడా పెట్టి వెతికినా కనిపించవు అంటే అతిశయోక్తి కాదు. మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఉన్న ప్రైవేట్ ఆసుపత్రులు, ల్యాబ్స్ లో ఇంత దోపిడీ జరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమనే చెప్పాలి. మెడికల్ మాఫియా దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా విశాఖ డిఎంహెచ్ఓ ఆఫీస్ ఎదుట ఇటీవల సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలో మెడికల్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలని వారు డిఎంహెచ్ఓకి వినతి పత్రం అందజేశారు. కొందరు వైద్యులు సైతం కమిషన్లకు ఆశపడి రోగులకు అవసరం లేని పరీక్షలు, స్కానింగ్ సిఫారసు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం విశాఖ జిల్లా యంత్రాంగం స్పందించి మెడికల్ మాఫియా మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈరోజు మాత్రలు తయారు చేస్తున్నారు. ఈ మాత్రలో కూడా నాసిరకం మాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ మాత్రలు కూడా తయారు చేసి ప్రజల్లోనే అనేది పంపిణీ చేస్తున్నారు. కొన్ని ఏవైతే ఈ మెడికల్ షాపులు ఉన్నాయో ఆ షాపుల్లో మెడికల్కి సంబంధించి ఆ మెడికల్ మందులు అమ్ముతున్న వాళ్ళు కూడా ఆ సంబంధించి లైసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లేకుండా ఈ మందులు అనేది సప్లై చేస్తున్నారు. రెండోది అది ఆన్లైన్ ద్వారా కూడా, అంటే ఏదైతే డాక్టర్ తాలూకు మందుల చీటీ లేకుండా కూడా ఆన్లైన్లో కూడా ఈరోజు బుక్ చేసుకొని తీసుకెళ్లే ప్రమాదం ఉంది. దానివల్ల వికటించి, అంటే ఆ మందు వల్ల వికటించి చాలామంది కూడా మంచాన పడి ప్రాణాలు పోయే పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనేది దీని మీద ఒక నిర్దిష్టమైన ఒక కమిటీ అనేది వేయాలి. రెండోది ఈరోజు డ్రగ్ మాఫియా సంబంధించి ఎవరైతే ఇన్స్పెక్టర్లు ఉన్నారో ఈ ఇన్స్పెక్టర్లు అందరూ కూడా హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మెడికల్ షాపుల మీద ఒకసారి ఇన్స్పెక్షన్ పెట్టాలి. అన్ని ప్రాంతాల్లో కూడా ఇన్స్పెక్షన్ పెట్టి ఎక్కడ అంటే నాణ్యతమైన మందులు ఇస్తున్నారా లేదా అనేది ఆలోచన అనేది చేసి ఆ వైపుగా వెళ్ళాలి. ప్రజల తాలూకు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఎవరైనా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయితే లక్షలాది రూపాయలు ఈరోజు కలెక్ట్ చేస్తున్నారు. ఎల్సిటీ కింద ఉంది ఈరోజు. హనుమంతోక్ నుంచి మన ముడసలో దాకా కూడా ఎల్సిటీ అనేది పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెట్టారు. ఆ హాస్పిటల్లోనే 2 రోజులు అడ్మిట్ అయ్యి జాయిన్ అయ్యి బయటకు వస్తే ₹1,00,000 దాకా కూడా కలెక్ట్ చేస్తున్నారు. అసలు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, దేనికి ఎంత వేస్తున్నారు అనేది కూడా క్లియర్గా చెప్పలేని పరిస్థితి అనేది ఉంది. కాబట్టి ఇప్పటికైనా అది డిస్ప్లే చేసి మెనూలాగా ఏ టెస్ట్కి ఎంత కలెక్ట్ చేస్తున్నారో హాస్పిటల్ అనేది కూడా దాన్ని పెట్టాలి అనేది సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా సాగుతున్న మెడికల్ మాఫియా దోపిడీకి అయితే అడ్డుకట్ట పడడం లేదని చెప్పాలి. మన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో గల పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో 60 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తారు. ఇక్కడ సిబ్బంది అంకిత భావంతో, సేవాభావంతో పలు రకాల పరీక్షలు ఉచితంగానే నిర్వహిస్తున్నారు. అయితే ఇవే పరీక్షలు ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రైవేట్ ల్యాబ్స్కి వెళ్తే మాత్రం రోగులు నిలువు దోపిడీ చేస్తున్నారని చెప్పాలి. ఇది ఒక హాస్పిటల్కి, ఒక క్లినిక్కి రేట్లు ఎక్కడ తారతమ్యం అనేది కనిపించట్లేదు. ఒక హాస్పిటల్లో తక్కువ రేటుకి, ఇంకో హాస్పిటల్ ఎక్కువ రేటుకి పరీక్షలు చేస్తారని చెప్పి రోగులు ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో మెడికల్ మాఫియాని అరికట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ
ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించడం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ కార్పొరేట్ ఆసుపత్రులు వచ్చాక డాక్టర్లు కూడా కమిషన్లకు ఆశపడి రోగులకు అవసరం లేని పరీక్షలు సిటీ స్కాన్ రాస్తున్నారని, అదే సిటీ స్కాన్ ఒక్కో హాస్పిటల్ ఒక్కొక్క రేటుకి ఆ పరీక్షలు చేస్తూ రోగులను నిలువు దోపిడీ చేస్తారని అయితే రోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఈ ఆసుపత్రులు ల్యాబుల్లో ఏ పరీక్ష ఎంత రుసుమన్నది ఒక పట్టిక రూపంలో బోర్డులో ప్రదర్శించాలని రోగులు ముక్త కంఠంతో కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో శ్రీనివాస్, వీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.